గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కువగా ఎగ్జామ్స్లో వచ్చేటువంటి ప్రాబ్లం ఇది. మీకు ఇక్కడ 2 బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చారు అండ్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి. షో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ దేర్ ఆఫ్. సో ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో మిషనరీ మీద, ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్స్ ఇచ్చారు. సో స్టార్టింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేద్దాం. స్టేట్మెంట్ షోయింగ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఇందులో మనకి కరెంట్ అసెట్స్ కింద ఓన్లీ స్టాక్, డెబిటార్స్, బ్యాంక్ ఈ మూడే వస్తాయి. ఆ 3 బ్యాలెన్స్లో కూడా ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన స్టాకు, డెబిటార్స్, బ్యాంకు ఆ మూడికి సంబంధించిన బ్యాలెన్స్లు వేసుకుని దాంట్లో ఇంక్రీజు స్టాక్లో 11,700 ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లోకి వస్తుంది. డెబిటార్స్ 1,09,500కి 1,17,300కి డిఫరెన్స్ 7,800, అది ఇంక్రీజ్ కాబట్టి ఇంక్రీజ్లో వేసుకున్నాం. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసరికి 14,400 ఉంది 2006లో, 2007లో 12,000 ఉంది, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గింది. సో డిక్రీజ్లో వేసుకోవాలి 2,400. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్లో ఏమేమి వస్తాయంటే మనకి క్రెడిటార్స్ ఉంది, అలాగే ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, ఈ రెండో వస్తాయి. క్రెడిటార్స్ 1,05,00 2006లో బ్యాలెన్స్, 2007లో 1,09,200. రెండుకి డిఫరెన్స్ ఎంత అంటే 8,700 కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయింది. సో వర్కింగ్ క్యాపిటల్లో అది డిక్రీజ్ అవుతుంది కాబట్టి డిక్రీజ్లో 8,700. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ కూడా 2006లో 29,400 ఉంది, 2007లో 32,400. ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 3,300 ఇంక్రీజ్ అయింది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్లో వేసుకోవాలి. సో టోటల్స్ చేసుకున్నాం. 2006 కరెంట్ అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ లెస్ చేస్తే 60,300, 2007 కరెంట్ అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ లెస్ చేస్తే 65,400. ఇది వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది మనకి. వర్కింగ్ క్యాపిటల్ 2006తో పోల్చి 2007లో 5,100 ఇంక్రీజ్ అయింది. సో 5,100 2006లో వేసిన ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని వేసుకోవాలి. ఇది వర్కింగ్ క్యాపిటల్ ఎట్ సైడ్ తక్కువ ఉంది, డిక్రీజ్లో తక్కువ ఉంది కాబట్టి ఆ 5,100 డిక్రీజ్లో వేసుకున్నాం. టోటల్స్ చేసుకోవాలి. టోటల్స్ వర్కింగ్ క్యాపిటల్ని ఇంక్రీజ్ కలిపితే 65,400. 2007లో వర్కింగ్ క్యాపిటల్ 65,400. సేమ్ అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్, డిక్రీజ్ కాలమ్స్లో కూడా మనం టోటల్స్ చేసుకోవాలి. ఇంతటితో చేంజెస్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్. ఇది ప్రిపేర్ చేయడానికంటే ముందు మనం కొన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అవి ఏంటంటే మిషనరీ అకౌంట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్ అండ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫస్ట్ మిషనరీ అకౌంట్ చూడండి. మిషనరీ అకౌంట్లో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అవి 2006 ఓపెనింగ్ బ్యాలెన్స్, 2007 క్లోజింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటాం. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బ్యాలెన్స్ క్యారీ డౌన్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మిషనరీకి సంబంధించి డిప్రిసియేషన్ ఇచ్చారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఎంత డిప్రిసియేషన్ అంటే 38,400 మిషనరీ మీద, అలాగే 1,200 ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ అరేంజ్ చేయమని మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ 38,400 డిప్రిసియేషన్ క్రియేట్ చేయాలి. చేస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి పర్చేస్ అవుతాయి. మిషనరీ పర్చేజెస్ డ్యూరింగ్ ద ఇయర్, పర్చేస్ ఆఫ్ మిషనరీ 85,500 ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది.
అంటే ఆ ఇయర్లో మనం పర్చేస్ చేసిన మిషనరీ ఎంత 85,500. ఆ మొత్తం మిషనరీ మీద మన ఆ ఇయర్లో అరేంజ్ చేసిన డిప్రిసియేషన్ ఎంత 38,400. ఈ రెండు విషయాలు కూడా మనకి తెలియాలి. అర్థం కావాలంటే మిషనరీ అకౌంట్ వేస్తే మనకి విషయం తెలుస్తుంది. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ వేసేసుకున్నాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకి పర్చేస్ అవుతాయి. అంటే డెబిట్ సైడ్ అమౌంట్ తక్కువగా ఉంది కాబట్టి పర్చేస్. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చిందనుకోండి, సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అవుతుంది. అదే బ్యాలెన్సింగ్ ఫిగరు డెబిట్ సైడ్ వస్తే పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని అర్థం. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి పర్చేస్ చేసాం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఎంత అంటే 1,73,400. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ సేమ్ ఇందాక మిషనరీ అకౌంట్ ఎలా వేసామో అలాగే వేయాలి. బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ రెండు వేసేసుకున్నాం. ఫస్ట్ అవి రెండు వేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనకి డిప్రిసియేషన్ 1,200 అరేంజ్ చేయమని చెప్పాడు లెక్కలో. సో అవి వేసుకోవాలి. డిప్రిసియేషన్ 1,200 అరేంజ్ చేయగా బ్యాలెన్సింగ్ ఫిగరు క్రెడిట్ సైడ్ వచ్చింది. అంటే దాని అర్థం సేల్ ఆఫ్ ఫర్నిచర్. మనం ఫర్నిచర్ని సేల్ చేసాం, క్యాష్ సేల్స్ కింద దాన్ని ట్రీట్ చేస్తాం. సో ఆ బ్యాలెన్సింగ్ ఫిగరు క్రెడిట్ సైడ్ వచ్చింది కాబట్టి ఫర్నిచరు సేల్ చేసాం 1,500. నెక్స్ట్ అడ్జస్టెడ్ P&L అకౌంట్. ఈ అడ్జస్టెడ్ P&L అకౌంట్ ప్రిపేర్ చేయడంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రాఫిట్స్లో ఎక్కువగా మనం తీసుకోవాల్సినవి డిప్రిసియేషన్స్. ఇంకొకటి రిజర్వ్ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా చూసుకోండి. రిజర్వ్స్ యొక్క వాల్యూ 9,000 ఇంక్రీజ్ అయింది. అంటే ప్రాఫిట్స్ నుంచి మనం రిజర్వ్కి 9,000 ట్రాన్స్ఫర్ చేసాం. సో ఆ విషయం మనకి తెలియాలి. రిజర్వ్స్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఒకసారి ప్రాబ్లంలో చూడండి. జనరల్ రిజర్వ్ 18,000 ఉండేది, 27,000కి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 9,000 ఇంక్రీజ్ అయింది. సో ఆ విషయం మనం ఇక్కడ గుర్తించాలి. రిజర్వ్స్ వాల్యూ పెరిగిందంటే మనం ప్రాఫిట్స్ నుంచి రిజర్వ్స్కి ట్రాన్స్ఫర్ చేసాం. జనరల్ రిజర్వ్కి 9,000. సో డెబిట్ చేయాలి P&L అకౌంట్లో. నెక్స్ట్ డిప్రిసియేషను డెబిట్ చేయాలి. అలాగే మిషనరీ మీద డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ రెండు డిప్రిసియేషన్ కూడా డెబిట్ చేయాలి. మనకి P&L అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ రెండు వేసేసుకుంటే అప్పుడు ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది మనకంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. P&L అకౌంట్లోకి ఏమేమి తీసుకోవాలనేది తెలియాలి. దీన్నే మనం అకౌంట్ వైజ్ కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఇంతకుముందు మనం ఒక స్టేట్మెంట్ వైజ్ చేసాము. ఈ ప్రాబ్లంలో అకౌంట్ వైజ్ చేసాం. ఎలా చేసినా సరే ఆన్సర్ ఒకటే వస్తుంది. అందులో మనం ఏం తీసుకోవాలి అనేది తెలియాలి. తెలిస్తే ఈజీ. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్లు వేసేసుకున్నాం. ట్రాన్స్ఫర్ టు రిజర్వ్, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అండ్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ఇవన్నీ కూడా P&L అకౌంట్లో డెబిట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 58,500లోంచి ఈ టోటల్ లెస్ చేస్తే మనకి 52,500 డిఫరెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ ఫిగరే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అవుతుంది. 1,11,500 ఏమో టోటల్ అవుతుంది. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ 52,500 అవుతుంది. సో ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ అన్న ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అన్న ఒక్కటే. సో అది ప్రిపేర్ చేయడానికి మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అవసరం. చూడండి, సోర్సెస్లో ఏమేమి తీసుకుంటామంటే మనకి ఇందాక కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా లెక్కలోకి తీసుకుంటాం. షేర్ క్యాపిటల్ వాల్యూ 1,20,000 ఇంక్రీజ్ అయింది. మీరు ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది. 1,20,000 ఈక్విటీ షేర్ క్యాపిటల్ 1,20,000 ఇంక్రీజ్ అయింది.
షేర్ ప్రీమియం కూడా ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ కూడా సోర్సెస్లోకి వస్తాయి. షేర్ క్యాపిటల్ 1,20,000 అండ్ షేర్ ప్రీమియం 12,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి అది కూడా సోర్సెస్లోకి వస్తుంది. అండ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ 78,000. అసలు అంతకుముందే డిబెంచర్స్ అనేవి లేవు, బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం 78,000 మనకి బ్యాలెన్స్ కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, 2007లోనే మొత్తం 78,000 డిబెంచర్స్ని మనం ఇష్యూ చేసాం. సో అది కూడా సోర్సే, కంపెనీలోకి వచ్చేటువంటి సోర్సెస్ ఇవన్నీ కూడా. అలాగే ఫర్నిచర్ని సేల్ చేస్తే ఈ అమౌంట్ వస్తుంది, అది కూడా సోర్సే 1,500. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది సోర్సెస్లోకి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా సోర్సెస్లో వేసేసుకున్నాం. నెక్స్ట్ అప్లికేషన్స్లోకి ఏమేమి వస్తాయి అంటే, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ని పర్చేస్ చేసాం 1,73,400. ఇది మనం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ విషయం మనకు తెలిసింది. సో అది వేసుకోవాలి. అలాగే పర్చేస్ ఆఫ్ మిషనరీస్ 85,500 కూడా మిషనరీ అకౌంట్ను ప్రిపేర్ చేసినప్పుడు తెలిసింది మనకి. అలాగే నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అప్లికేషన్స్లోకి వస్తుంది కాబట్టి అది కూడా అప్లికేషన్స్లో వేసుకుంటే మనకి సోర్సెస్ అప్లికేషన్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి, టాలీ అవ్వాలి, అప్పుడే మన ప్రాబ్లం కరెక్ట్ అని అర్థం. సో ఇది ప్రాబ్లంకి ఆన్సర్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుని వినండి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.